హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఆదివారం బోనాల రోజు తీసిందనమాట. ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటామన్నాం కదా, అక్కడ తీసుకున్నాను నేను. మేము ఉండే చోట పొద్దున్నే లేచి అయితే మాత్రం ముందర వాకిళ్ళు అంటాం కదా, అదంతా క్లియర్ చేసుకొని ముగ్గులు అయితే వేసుకున్నాను ఇలాగా. ఇంకా మా ఆయన వచ్చేసి నేను వద్దని చెప్తున్నా కూడా మటన్ తీసుకొస్తా చెయ్యి అనేసి అన్నాడు. నేనైతే వద్దులే మన ఇద్దరికి ఎందుకు మటన్ అనేసి అన్నాను. కానీ మా ఆయన అయితే వినలేదబ్బా. ఎందుకు అనేసి అంటే అదేంటి, మా ఆయన తెలుసు కదండి, ఆటో డ్రైవరు. ఇంకా ఆయన రోజంతా బండి నడిపి చాలా అలసిపోయి వస్తారన్నమాట. అలాంటప్పుడు వారానికో 2 వారాలకు ఒకసారి అలా తినకపోతే బాగుండదని చెప్పేసి ఆయన ఫీలింగు. కొంచెం గట్టిగా కష్టపడతారు కాబట్టి గట్టిగానే తినాలనేసి మా ఆయన అంటాడనమాట. నేనైతే అంతగా నాకు ఇష్టం ఉండదు, తింటాను. కానీ ఎందుకు మన ఇద్దరికి ఖర్చు ఎక్కువ, ఎందుకు పిల్లలు కూడా లేరు కదా అనేసి అంటూ ఉంటాను. కానీ మా ఆయన అయితే వినడు. ఎవరు తినేది వాళ్ళు తింటారు, ఎక్కడ తినేది అక్కడ తినేసేయాలి. ఇలాంటి వాటికాడ మిగిలించాలనుకోవడం తప్పు. కడుపు తిన్న తర్వాతనే ఏదైనా అని చెప్పేసి అంటాడు. నాకు చాలా విషయాలలో మా ఆయన అయితే అన్నీ చెప్తాడనమాట. నేను మా ఆయన చెప్పిన మాట అయితే ఖచ్చితంగా వింటాను. కానీ ఖచ్చితంగా నేను వద్దు అన్నా కూడా మా ఆయన అయితే వినడు అనమాట. ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా, ఆయన నుంచి కూడా ఆలోచించాలని చెప్పేసి ఇంకా ఒప్పుకుంటానన్నమాట. మటన్ చేసిన తర్వాత మా ఆయన అయితే తిని వెళ్ళిపోయారు. ఇంకా నేను బోనాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, కానీ మామూలుగా వెళ్దాము అని అనుకోలేదు. ముందుగా అనుకుంటే తయారయ్యేదాన్ని, కానీ అనుకోలేదు. ఇంకా మా గల్లీలో అందరూ రావచ్చు కదా అనేసి అన్నారు, కానీ నేను అప్పటికి రెడీ కాలేదు. వాళ్ళంతా రెడీ అయిపోయి బోనాలన్నీ రెడీ చేసుకున్నారు. ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు. కానీ ఇక్కడే వాళ్ళను కొద్దిగా అయితే షూట్ చేశాను. ఈ వీడియోలో వాళ్ళు కూడా కనిపిస్తారు, మా గల్లీలో అక్క వాళ్ళు అన్నమాట. నాతో చాలా బాగా ఉంటారన్నమాట. నేనైతే చాలాసార్లు ఇలా వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూనే ఉంటాను ఫ్రెండ్స్, కానీ వీలు కాదు. అదే ఒకరు తీసేవాళ్ళు ఉండాలి. లేదంటే నాకు నేనుగా తీసుకోవాలన్నా కూడా స్టాండ్ కూడా లేదు మా ఇంట్లో. అయితే ఇంతకుముందు ఉండేది, ఒకటి తెచ్చారు మా ఆయన కొత్తలోను, కానీ అదైతే విరిగిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా అది ఒక మూలకు పడిపోయింది. మళ్ళీ తీసుకురా అని చెప్తూనే ఉన్నాను, కానీ మా ఆయన కుదరట్లేదు. స్టాండ్ ఉంటే కొంచెం అది పెట్టుకొని మనం కనిపించేలాగా తీసుకోవడానికి అయితే వీలవుతుంది. మా ఆయనకు తీసుకురావడానికి వీలవ్వట్లేదు, టైం కుదరట్లేదు అనమాట. అందుకే నేను ఎప్పుడో ఒకసారి తీసి ఇలాగ వీడియోస్ అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. అది స్టాండ్ ఎప్పుడు తెస్తాడా అని నేనైతే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నమాట. ఎప్పుడు తెస్తాడో ఏమో. స్టాండ్ లేక నేనైతే పోపు డబ్బాలు, కారం డబ్బాలు యూస్ చేసుకొని షార్ట్స్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తే కామెడీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే, కానీ తప్పదు కదా, చేసుకోవాలి, ఏం కాదు. మనం చేసే పనిలో ఇంట్రెస్ట్ ఉండాలి. అది ఇది అని తక్కువ చేసి చూసుకోవడం అవసరం లేదు నాకైతే. ఇంకా అలాగే అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను ఏదో ఒక రకంగా. అయితే ఫస్ట్ అయితే మనకు అన్నీ ఉండవు కదా, ఏమీ లేకుండానే అలాంటివి ఏవి లేకుండానే నేనైతే నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకున్న తర్వాతనే ఆ స్టాండ్ ఒకటి తెచ్చుకున్నాం. కానీ అది రింగ్ లైట్ ఉంటుంది కదా, అది పోయింది. ఇంకా నెక్స్ట్ టైం ఇప్పుడు తెచ్చుకుంటే గట్టిగా తెచ్చుకోవాలని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇక్కడ బోనాలు అయితే రెడీ చేసుకొని మా గల్లీలో వాళ్ళందరూ అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు చూడండి. ఇక్కడ వచ్చేసి పొద్దున్న నుండి సాయంకాలం వరకు కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉంటారు బోనాలు, ఎవరంతటా వాళ్ళు. మా ఊర్లోనైతే మాత్రం ఖచ్చితంగా సాయంకాలం అయ్యే వరకు ఆగాలి. సాయంకాలం అందరి బోనాలు ఒకేసారి వెళ్తాయన్నమాట. చూడడానికి చాలా బాగా అనిపిస్తుందండి. మా ఊర్లో వచ్చేసి కుదిరితే ఈసారి ఊర్లో వీడియో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియో అయితే మీకు అందరికీ ఎలాగ అనిపించింది అనేసి అయితే కామెంట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ అండి.